హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు చేపల పులుసు చేశాను. నేనైతే ఎక్కువ గిట్లనే చేస్తుంటా. చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రేవీ చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కరు ఒక్కోలా చేస్తుంటారు. ఇట్లా ఒక్కసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేయాలి. చేపల పులుసు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ కొంచెం వేడెక్కినాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపటమన్నాక ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలుతుంది. ఆ టైంలో పచ్చివాసన పోయినట్టు. ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అది కూడా ఫ్రెష్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని పసుపు వేగినాక కారం వేసుకోవాలి. కొంచెం చేపల పులుసు పుల్లగా చింతపండు పోస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసిన. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో చింతపండు రసం పోసుకోవాలి. కొంచెం వాటర్ పులుపు తగ్గట్టు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఈ టైంలో ఫిష్ ముక్కలు వేసుకోవాలి. ఆపలు వేసినాక అసలు గంట పెట్టి అసలు కలపొద్దు. ఎప్పుడు ఇట్లా గిన్నెతో తిప్పాలి అంతేగాని గంటె మాత్రం అసలే పెట్టకూడదు. ఆపలు తొందరనే ఉడికిపోతాయి. ఒక పావు గంట సేపట్లో మంచిగా ఉడికిపోతుంది. కిందని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఆయిల్ ఇట్లా సపరేట్ అవుతుంటే ఆల్మోస్ట్ ఫిష్ ఉడికినట్టే. మరొకసారి మంచిగా కలుపుకొని కిందికి మీదకి వేయించి పొడి చేసిన మెంతి పొడి వేసుకోవాలి. చేపలలో మాత్రం మెంతి పొడి చాలా టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయినట్టే చేపల పులుసు. పూర్తిగా చల్లారినాక చేపల పులుసు తినాలి. చాలా బాగుంటుంది.